అయితే ఇది మనకు 2018 సంవత్సరంలో మనందరికీ తెలిసిన విషయమే. కరోనా ఫస్ట్ వేవ్ చాలా భయంకరంగా ఉధృతంగా వచ్చింది. ఒక్క నిమిషం ఆ పరిస్థితి మనం గుర్తెచ్చుకుంటే కనుక ఆ 2018 సంవత్సరం కరోనా అనౌన్స్ అయిన టైంలో కనుక మనందరి మానసిక స్థితి ఎలా ఉందని చెప్పారంటే కనుక రోజు రోజుకి ఏదో అంటారు చూసారా, దినదగండం నూరేళ్ల ఆయుష్ లాగా ప్రతిక్షణం మనం భయంతో బతుకుతూ ఉన్నాము. ఏ రోజు ఎవరికి కరోనా దాడి చేస్తుందో, ఏ రోజు దాకా ఎవరం ఉంటామో, ఏ రోజు ఎవరం ఏమవుతామో తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. అయితే కనుక ఇలాంటి భయము సహజంగా అందరికీ ఆవరించి ఉంది. అలాగే ఈ తనాల్లో ఉన్న భక్తులకి కూడా చాలామందికి ఆవరించి ఉన్నట్లుగానే అర్చకుడిగా నాకు కూడా అదే భయం ఉంది. నాకు ఇంకో భయం కూడా ఉంది. ఏంటని చెప్పారంటే కనుక ఆ వ్యాధి గురించి తెలుసుకున్నప్పుడు కాస్త స్థిమితపరులైతే కనుక ఏదో రకంగా వ్యాధిని కాస్త తట్టుకోవడానికి అవసరమైతే ఖర్చు పెట్టుకొని ఏదో రకంగా నిలబడగలుగుతారేమో. మరి నాబోటి సామాన్యమైన అర్చక విభాగంలో ఉన్నవాళ్ళు, గుళ్ళలో పనిచేసుకునే వాళ్ళు, మేము ఆర్థికంగా అంత స్థితిలో లేని వాళ్ళం కాబట్టి మరి ఇలాంటి సమయంలో ఇలాంటి వ్యాధి కనుక ఏదన్నా మీదకొస్తే మేము ఎలా కాపాడుకోవాలి, మా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి, గవర్నమెంట్ ఏదో సహాయం చేయొచ్చు. ఎంతమంది గవర్నమెంట్ సహాయం చేయగలుగుతుంది, ఎంతమంది రక్షింపబడతారు? ఆ పరిస్థితి చాలా అనిశ్చితంగా ఉంది. ఎవరికి చెప్పుకుంటాం కష్టాలు చెప్పండి? ఒక్క భగవంతుడు తప్ప. మరి అలాంటి సమయంలో నేను అదే కష్టాన్ని ఆ భగవంతుడు చెప్పుకోవాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా అప్పుడు లాక్డౌన్ ప్రకటించబడి ఉంది. ఊళ్ళకు జనాలు రావటం లేదు. మేము సర్వీస్ చేయాలి కాబట్టి ఎలాగోలా గుడికి వెళ్ళి సేవ చేసుకొని వస్తూ ఉన్నాం. ప్రతిరోజు గుడికి వెళ్ళి స్వామిని వేడుకుంటూ ఉండేవాడిని. అప్పుడు ఆ సమయంలో ఆపద కట్టకడం కోసం నాకు వేరే మార్గం లేక స్వామిని ప్రత్యేకంగా ఆరాధించుకోవాలని చెప్పేసినంటూ నాకున్న అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిరోజు సాయంత్రం పూట కాస్త స్వామివారి దగ్గర దీపాలు పెట్టిన తర్వాత కూర్చొని అక్కడ స్వామిని కొన్ని అనుష్ఠానాలతో ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని. అలా అనుష్ఠానాలతో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక రోజున స్వామి ముందు కూర్చొని మానసికంగా చాలా వేదన పడుతూ స్వామిని ఒక్కసారి ఆయన తారకనామ మంత్రం ఏదైతే ఉందో త్రయోదశాక్షరి మంత్రం ఏంటిది అని చెప్పారంటే కనుక శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి నామం తారక మంత్రం ఏదైతే ఉందో ఆ నామాన్ని స్వామివారి దగ్గర కూర్చొని కన్నీళ్ళతో అలా పఠిస్తూ ఉన్న తర్వాత ఇదే రక్షణ మంత్రం కావాలి స్వామి, నేను ఈ నామాన్ని నమ్ముకున్నాను, ఎలాగోలా ఈ ఆపదలో ఈ కరోనా ఫస్ట్ వేవ్లో నన్ను నా కుటుంబాన్ని రక్షణ స్వామి అని చెప్పి వేడుకునేసరికి స్వామివారు ఆ రోజున మనసుకు ఒక్క ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన కల్పించారండి.